హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ విష్ణుప్రియ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసీ వ్లాగ్స్. సో రీసెంట్గానే నేను నా వ్లాగ్లో ఒక వ్లాగ్ చేశాను. ఏంటి అంటే నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అంతా చూపించాను. దానికి అంటే నాకొచ్చే వ్యూస్తో కంపేర్ చేస్తే కొంచెం బాగానే వచ్చాయని చెప్పి నాకు కొంచెం మోటివేషన్లా అనిపించింది. అందుకనే నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న బ్యాంగిల్ కలెక్షన్ వ్లాగ్ చేద్దామని చెప్పి ఈరోజు కూర్చున్నాను అనమాట. నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్నీ నా ముందే వేసుకుని గాజులు అమ్ముకునే దానిలో కూర్చున్నాను అనమాట, కేవలం మీ అందరికీ చూపించాలని. సో ఈలోపు మీరు ఏం చేస్తారు, నా ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. స్టార్టింగ్లో అంటే మన జ్యువెలరీ అంతా ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటాం కదా. ఆ స్టోర్లో ఉన్నప్పుడు నాకు చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి, చాలా కలెక్షన్ ఉన్నాయి. నాకు ఇవాళ ఎలా అయినా నేను బ్యాంగిల్ కలెక్షన్ చేయాలి అని చెప్పి అన్నీ తీసుకొచ్చి ముందు పెడితే ఏంటి ఇన్నేనా ఉన్నాయి అని అనిపించింది. ఇట్స్ టైమ్ టు టార్గెట్ మై హస్బెండ్ అన్నమాట. సో నాకు తక్కువ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్తే అక్కడ ఇప్పుడు బ్యాంగిల్స్ కొనుక్కునే టైం వచ్చిందన్నమాట. సో ఓకే, ప్రస్తుతంకి నా దగ్గర ఉన్న బ్యాంగిల్ కలెక్షన్ అయితే ఇది మీరు చూడొచ్చు. మీకు కూడా తక్కువ అనిపిస్తుందా ఎక్కువ అనిపిస్తుందా కింద కమెంట్ చేసి నాకు చెప్పండి. సో ఫస్ట్ నా ఫేవరెట్ పేర్ తోటి స్టార్ట్ చేస్తాను నేను. నా ఫేవరెట్ పేర్ వచ్చేసి ఇవి. ఈ పేరు వచ్చేసి నాకు 1000 రూపాయలు పడింది, అంటే ఒక్క గాజుకి 500 అన్నమాట. బ్యాంగిల్ సెట్కి 1000 రూపాయలు అనేది వర్తా కాదా నాకు తెలీదు. నాకు నచ్చితే తీసుకుంటాను, కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తే కనుక తీసుకోను. వీటికి 1000 రూపాయలు వర్తా కాదా కింద కమెంట్ చేసి నాకు చెప్పండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వేసుకుంటే, అంటే మనం ట్రెడిషనల్ వేర్గా చాలా బాగుంటుంది. డ్రెస్సెస్ మీదకి అండ్ శారీస్ మీద కూడా ఈ బ్యాంగిల్స్ బాగుంటాయి అన్నమాట. మొత్తం సీజెడ్ వర్క్ వచ్చింది. సో ఇవి నా ఫేవరెట్ బ్యాంగిల్స్, అందుకని ఫస్ట్ చూపించేసాను నేను మీకు. నెక్స్ట్ ఇవి. ఈ మధ్య ఇలాంటి టెంపుల్ జ్యువెలరీ బ్యాంగిల్స్ కొంచెం ట్రెండింగ్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను హైదరాబాద్లో ఒక షాప్లో తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ కంప్లీట్ టెంపుల్ జ్యువెలరీ, అంటే కొంచెం గోల్డ్ కలర్లో ఉండవు ఇవి, కొంచెం మార్చిపోయిన గోల్డ్ కలర్లో ఉంటాయి అన్నమాట. నాకు దాన్ని అలానే చెప్పడం వచ్చు, ఇంకా దీన్ని ఎలా చెప్తారో నాకు తెలియదు, అందుకని అలా చెప్పాను. ఇందులో మనకు పింక్ స్టోన్ వచ్చి లక్ష్మీ అమ్మవారు ఉన్నారు అండ్ వైట్ స్టోన్స్ కూడా వచ్చాయి. ఇది రియల్గా అంటే కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ రియల్గా అయితే చాలా గార్జియస్గా ఉన్నాయి నిజంగా ఇవి బ్యాంగిల్స్. స్టోన్స్ కదా, ఎంతైనా ఇంత బాగుంటాయి అన్నమాట. పింక్ స్టోన్స్ వచ్చాయి. ఇవి మనం హాయిగా శారీస్ కట్టుకున్న తర్వాత జస్ట్ ఇలా ఒక్క బ్యాంగిల్ వేసుకుంటే మనకి చెయ్యికంతా అందం వచ్చేస్తుంది అనమాట. ఇలా ఇది 2 ఉన్నాయి, మనం 2 ఒకే చెయ్యికి వేసుకోవచ్చు, లేదా ఒక్కొక్క చెయ్యికి ఒక్కొక్కటి వేసుకోవచ్చు. బాగున్నాయి కదా. సో ఈ పేరు నేను హైదరాబాద్లో తీసుకున్నాను. ఎంతకి అంటే ఇవి 800 పడ్డాయి, చాలా తక్కువ కదా ఇవి 800 అంటే. ఓకే, నెక్స్ట్ ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను. లింక్ ఇఫ్ నాకు దొరికితే నేను లింక్ మీకు పెడతాను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో, లేదా కమెంట్ పిన్ చేసి పెడతాను. ఇవి నాకు అమెజాన్లో చూసినప్పుడు చాలా మంచి క్వాలిటీ ఏమో అని చెప్పి నేను ఆర్డర్ పెట్టాను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత మంచి క్వాలిటీ అయితే రాలేదు ఈ బ్యాంగిల్స్. బట్ బాగున్నాయి, ఓవరాల్ లుక్ అయితే బాగున్నాయి, కానీ నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని నేను చెప్తాను. ఇది పేర్ అన్నమాట, 3 పేర్, సెట్ ఆఫ్ 6 3 పేర్స్ అనమాట. ఇవి ఇలా మనకు స్టోన్ వర్క్ కాదు, కానీ ఇది కొంచెం పర్ల్స్లా ఉన్నాయి, గ్రీన్ పర్ల్స్ అండ్ రెడ్ పర్ల్స్లా ఉన్నాయి. పర్ల్స్కి కలర్ వేసినట్టున్నారు, అలాగే అనిపించింది. మొత్తం లక్ష్మీ అమ్మవారే వచ్చారన్నమాట. సో ఇది మనం హాయిగా శారీస్ మీద కట్టుకొని వెళ్ళొచ్చు అన్నమాట. ఇది లుక్ బాగున్నాయి కదా. ఈ మధ్య ఏ సెలబ్రిటీస్ చూసినా కొంచెం ఇలాంటివే వేస్తున్నారు అని అందుకనే తీసుకున్నాను అన్నమాట. అందరికే మనంలాగా అలా తీసుకున్నాను నేను.
ఇవి 2 నాకు చాలా స్పెషల్. దీంతో పాటు ఇవి కూడా ఎందుకో నేను చెప్తాను మీకు. చూపిస్తా ఇవి. ఈ 3 బ్యాంగిల్స్ నాకు చాలా స్పెషల్. సెట్ ఆఫ్ 3 బ్యాంగిల్స్. ఎందుకు అని అంటే ఇవి 3 మా అమ్మ నాకు గిఫ్ట్గా ఇచ్చిందన్నమాట. మా అమ్మ అయోధ్య వెళ్ళినప్పుడు ఇవి 2 సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకొచ్చింది. ఒకటి ఇది మెరూన్ కలర్ అండ్ ఇది పింక్ కలర్. ఈ 2 మా అమ్మ అయోధ్య అట్లా టూర్కి అంతా వెళ్ళినప్పుడు నా కోసం అని చెప్పి ఈ 2 సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకొచ్చిందంట. ఇవి వచ్చేసి నాకు నా బర్త్డే రోజు గిఫ్ట్గా ఇచ్చింది అమ్మ. చాలా బాగున్నాయి కదా. ఇది థ్రెడ్ బ్యాంగిల్స్ మీద వర్క్ వచ్చింది. ఈ కలర్ కూడా చాలా బాగుంది, లైట్ పర్పుల్ కలర్. సో డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి, అన్నిటి మీదకి సెట్ అవుతుంది ఈ బ్యాంగిల్స్. బాగున్నాయి కదా చాలా. అందుకని చాలా స్పెషల్. అమ్మ గిఫ్ట్ అంటే ఎప్పటికైనా స్పెషలే కదా. సో ఇవన్నమాట. ఇవి రెగ్యులర్గా ఇవి డైలీ యూస్కి వాడుకోవచ్చు. బాగున్నాయి కదా. స్టోన్స్ వచ్చి రెడ్ అండ్ పింక్ కలర్లో బాగున్నాయి కదా. సో ఇవి 3. అయితే ఇంకొకటి, ఇది బ్యాంగిల్ కమ్ కడియం టైప్ అన్నమాట. ఇది నాకు 2 వచ్చాయి. ఒకటి నేను తీసుకున్నా, ఒకటి మా అక్క తీసుకుంది. ఇది ఇలా చిన్నగా కింద చిన్న 2 ఒక గంటల్లాగా ఉన్నాయి, మువ్వల్లా ఉన్నాయి అన్నమాట. గల్గల్ సౌండ్ వస్తాయి. ఇది ఒక చేయికి ఇలా వేసుకొని ఇంకొక చేతికి మనం వాచ్ పెట్టుకొని మనం జీన్స్లో కూడా ఇది వేసుకోవచ్చు, నార్మల్ కుర్తీస్లో వేసుకోవచ్చు. అలా క్యూట్గా ఉంది కదా. 2 హార్ట్స్ వచ్చాయి. ఇక్కడ ఒక బాల్లా వచ్చి దాని చుట్టూ మనకు స్టోన్స్ వచ్చాయి. బాగుంది కదా ఇది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. నాకేంటో ఊరికే నాకు బోర్ కొడితే నేను అమెజాన్ ఓపెన్ చేస్తాను. ఏమన్నా మంచిగా అనిపిస్తే అలా ఆర్డర్ పెట్టేసుకుంటాను అనమాట. అట్లా ఆర్డర్ పెట్టుకున్న దాంట్లో ఇదొకటి. ఇది మనకు సిల్వర్ కలర్ బ్యాంగిల్, మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చిందనమాట. ఎప్పుడైనా సిల్వర్ కోటెడ్ మనకు శారీస్ ఉంటాయి కదా, సిల్వర్ ఉన్న శారీస్ లేదా సిల్వర్ ఉన్న డ్రెస్సెస్ ఉంటాయి కదా, వాటి మీదకి భలే ఉంటాయి నిజంగా. ఇది 1-2 సార్లు వేసుకున్నాను అనమాట ఈ బ్యాంగిల్ నేను. బాగుంది కదా లుక్. చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది ఇలాంటివి వేసుకుంటే. ఓకే, నెక్స్ట్ ఇది కూడా నేను హైదరాబాద్లో ఒక షాప్లో తీసుకున్నాను. ఈ మధ్య సెలబ్రిటీస్ బాగా ఇలాంటి బ్యాంగిల్స్ వాడుతున్నారు. వాళ్ళ దగ్గర చూశాను నేను. తర్వాత నేను షాప్లోకి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ ఇవి కనిపించాయి. అందుకని చాలా బాగున్నాయని చెప్పి ఈ 2 పేర్ తీసుకున్నా. ఇవి అరౌండ్ నాకు 700-800 పడ్డాయి. నాకు గుర్తున్న వాటి ప్రైజెస్ చెప్తున్నాను. అన్నిటి ప్రైజెస్ అంటే ఎలా గుర్తుంటాయి, ఎప్పుడెప్పుడో తీసుకున్న బ్యాంగిల్స్ ఉంటాయి. ఇవి రీసెంట్గా తీసుకున్నాను నేను. ప్రైజెస్ చెప్తున్న బ్యాంగిల్స్ మాత్రం రీసెంట్గా తీసుకున్నాను అన్నమాట. అందుకనే నేను ప్రైజెస్ గుర్తున్నాయి నాకు. ఇది బ్యాంగిల్ బాగున్నాయి కదా. ఓకే, నెక్స్ట్ మా చిన్నోడి కోసం, మా చిన్నోడి బారసాల కోసం అని చెప్పి నేను మళ్ళీ అమెజాన్లోనే షాప్ చేశాను. అప్పుడు తీసుకున్న బ్యాంగిల్స్ అన్నమాట ఇవి. అప్పుడు శారీ మీదకి శారీ కోసం అని చెప్పి ఇలా సెట్ తీసుకున్న బ్యాంగిల్స్. ఇందులో మనకు ఒక పెద్ద బ్యాంగిల్ వచ్చింది అండ్ దాంతో వెల్వెట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవి రెడ్ అండ్ గ్రీన్ వెల్వెట్ బ్యాంగిల్స్. మధ్యలో ఇదొక బ్యాంగిల్ వచ్చిందనమాట. సో ఈ ఫుల్ సెట్ని మనం ఎట్లనైనా డిజైన్ చేసుకుని వేసుకోవచ్చు. ఇవి ఇలా 2 వచ్చాయన్నమాట. బాగున్నాయి కదా ఇవి కూడా. నెక్స్ట్ ఇది 2 ఉండాలి యాక్చువల్లీ. ఇంకొకటి ఎక్కడ పోయిందో కనపడట్లేదు. ఇది ఒక్కటే మిగిలిపోయింది. ఇది కూడా మనకు టెంపుల్ జ్యువెలరీ స్టైల్ వచ్చింది. అంటే కొంచెం మాసిపోయిన గోల్డ్ అన్నాను కదా, అట్లా వచ్చింది అన్నట్టు. నెక్స్ట్ ఇది వచ్చేసి రీసెంట్గానే తీసుకున్నాను. ఇవి కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఇవి మొత్తం మనకు వెల్వెట్ బ్యాంగిల్స్. ఇది నాకు తెలిసి చాలామంది అమెజాన్లో చూసుంటారు, ఎందుకంటే నేను ఈ బ్యాంగిల్స్ చాలామంది వేసుకోవడం చూశాను. బట్ పర్వాలేదు, నా శారీ మీదకి ఈ వెల్వెట్ బ్యాంగిల్స్ అయితే బాగుంటాయి అని చెప్పి ఇవి తీసుకున్నాను. బాగున్నాయి కదా.
నాకు స్పెషల్ బ్యాంగిల్స్ చూపించాను కదా, ఇవి కూడా స్పెషల్ బ్యాంగిల్స్ అన్నమాట. ఎందుకు స్పెషలో నేను చెప్తాను. చూడండి ఫస్ట్ ఈ బ్యాంగిల్స్ రోజ్ గోల్డ్ బ్యాంగిల్స్ అన్నమాట ఇవి. అయితే మేము ఇంతకుముందు పూణేలో ఉండేవాళ్ళము. మా హస్బెండ్ ఇప్పుడు నేను డెలివరీ కోసం అని చెప్పి అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ వర్క్ పర్పస్ మళ్ళీ పూణేకి వెళ్ళి పూణే నుంచి నా కోసం స్పెషల్గా తెచ్చిన బ్యాంగిల్స్ అన్నమాట. అందుకని నాకు చాలా స్పెషల్ ఈ బ్యాంగిల్స్. చాలా స్పెషల్ ఈవెంట్స్కే వేసుకుంటాను. సో ఎవ్రీథింగ్ స్పెషల్ అబౌట్ దిస్ బ్యాంగిల్. బాగున్నాయి కదా చాలా. అంటే పూణేలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు షాప్ చేసే షాప్లోనే తీసుకొచ్చారన్నమాట ఈ బ్యాంగిల్స్, రోజ్ గోల్డ్ బ్యాంగిల్స్. ఇప్పటివరకు నా దగ్గర అసలు గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నాయి, సిల్వర్ ఫినిషింగ్లో ఉన్నాయి, టెంపుల్ ఫినిషింగ్లో ఉన్నాయి, కానీ రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో లేవు. మరి ఈ విషయం ఆయనకి తెలుసో లేదో తెలియదు, కానీ నా కోసం అయితే తెలుసు అంట. ఆ వీడియో తీసేది ఆయనే తెలుసు అని చెప్తున్నారు. వెరీ నైస్, స్మార్ట్ కదా. సో ఇది రోజ్ గోల్డ్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. తెచ్చినప్పుడే నాకు చాలా నచ్చాయి అన్నమాట. ఇంకొక 2-3 వెయ్యాలి, ఒక్క కాదు, ఏమంటారు 2-3 నాకు గుర్తు రావట్లే. 2-3 బ్యాండ్ వేయాలి, అప్పుడు కానీ నాకు అలాంటి రోజ్ గోల్డ్ కలెక్షన్ కొన్ని ఉండవు నా దగ్గర. ఇప్పుడు నేను మేనిఫెస్ట్ చేస్తాను అనమాట, రోజ్ గోల్డ్ బ్యాంగిల్ కలెక్షన్ అంతా నేను మీకు చూపించాలి అని చెప్పి మేనిఫెస్ట్. ఓకే, నెక్స్ట్ ఇవి చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ బ్యాంగిల్స్. ఏం లేదు ఇందులో, కానీ చాలా బాగున్నాయి. అంటే ఒక దగ్గర పింక్ స్టోన్స్ వచ్చాయి మొత్తం, ఇంకో దగ్గర కొంచెం కడియన్లా ఉంది. బ్యాంగిల్స్ మొత్తం ఇవే అన్నమాట. మనం డైలీ వేర్గా వాడుకోవచ్చు, లేదా సింపుల్గా ఎటన్నా గుడికి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు అన్నమాట. అలాంటి బ్యాంగిల్స్ ఇవి. ఎవరైనా అసలు ఈ బ్యాంగిల్స్ ఎందుకు కొన్నానరా అని ఎవరైనా రిగ్రెట్ అవుతారా? బట్ నేను అవుతా. ఇవి తీసుకున్నందుకు అసలు ఎందుకు తీసుకున్నానా ఇష్టంగా అసలు చూసినప్పుడైతే. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆన్లైన్లో తీసుకున్నా. ఇవి చూసినప్పుడైతే వావ్ ఎంత బాగున్నాయి తీసుకోవాలని చెప్పి తీసుకున్నానా. వేసుకున్న తర్వాత మొత్తం డ్రెస్ని అంతా చింపేస్తున్నాయి ఈ బ్యాంగిల్స్, ఒకటే తట్టుకుంటున్నాయి. అందుకని నాకు అసలు నచ్చలేదు. కానీ తీసుకున్న తర్వాత పడేయలేము కదా, కొన్నిసార్లు వేసుకుని ఇంకెవరికన్నా ఇచ్చేద్దామని చెప్పి ఉంచుకున్నాను. ఒకటేసారి వేసుకున్నాను. ఇంకేమన్నా నాకు నచ్చని ఈవెంట్స్ ఉంటే అప్పుడు ఈ బ్యాంగిల్స్ వేసుకుంటా. ఇవి ఎప్పుడు తీసుకున్నానో నాకు తెలీదు, కానీ ఇంకా ఇలాగే ఉన్నాయి. ఖచ్చితంగా ఇవి తీసుకొని ఒక 6-7 ఇయర్స్ అయ్యి ఉంటుంది. కానీ నా దగ్గర చెక్కు చెదరకుండా అలా ఉంచుకుంటాను, నేను దాచుకుంటాను అనమాట జ్యువెలరీని. ఎందుకంటే చాలా డబ్బులు వేలు పోసి కొంటాం ఇవన్నీ, మళ్ళీ ఊరికే అలా పడేయను. నేనైతే చాలా జాగ్రత్తగా దాచుకుంటాను నేను. సో ఇవి ఎప్పుడు తీసుకున్నానో తెలియదు, కానీ స్టోన్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా. ఇవి కాకుండా ఇన్ని ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్. చాలా తక్కువ ఉన్నాయి కదా నా దగ్గర. ఇవన్నీ నా పెళ్లి బ్యాంగిల్స్, పెళ్ళివి, రిసెప్షన్వి, ఎంగేజ్మెంట్వి అన్నీ కలిపి ఇందులో ఉన్నాయి. ఈ బాక్స్ కూడా నాకు పెళ్ళికి గిఫ్ట్ వచ్చింది, అందుకనే ఇవన్నీ ఇందులో హాయిగా సర్దుకొని పెట్టుకున్నాను అనమాట. ఇవి ఇలా మూసేస్తే భద్రంగా ఉంటాయి, ఇలా ఓపెన్ చేస్తే మనకి బ్యాంగిల్స్ కనిపిస్తాయి అన్నమాట. బాగున్నాయి కదా. అయితే ఈ సెట్ మాత్రం పెళ్ళికి ముందుది, నా బర్త్డేకి ఎప్పుడో తీసుకుని ఉంటాను, గుర్తులేదు. మిగతావన్నీ ఇవి నా పెళ్లి బ్యాంగిల్స్, గ్రీన్ కలర్వి. పెళ్లి బ్యాంగిల్స్ ఎప్పటికీ స్పెషలే, నాకు లైఫ్ లాంగ్ ఉంచుకుంటాయి ఈ సెట్ బ్యాంగిల్స్. మిగతావన్నీ పెళ్లి ఈవెంట్స్లో, డిఫరెంట్ ఈవెంట్స్లో వేసుకుంటాం కదా, అప్పటి బ్యాంగిల్స్ అన్నమాట. సో చూసారు కదా, ఇవే నా దగ్గర ఉన్న బ్యాంగిల్ కలెక్షన్. నేను చాలా బాధపడుతున్నాను. మరి నా దగ్గర ఉన్న కలెక్షన్ అన్నిట్లోకి మీకేది నచ్చిందో కింద కమెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అని అంటే ఇప్పుడే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.